నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఒక దారుణం అంతా ఇంత కాదు. అయితే దానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఖచ్చితంగా అందరూ కూడా చర్చించుకుంటారు. వాస్తవానికి ఈరోజు జరిగినటువంటి ఒక ఘటనపై ఎలా స్పందించారనే కాకుండా 2019 నుంచి 24 దాకా వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందించిన దాని మీద కూడా ఇప్పుడు భారీ ఎత్తున చర్చ నడుస్తుంది. వాస్తవానికి లోకేష్ గారు కావచ్చు, కుమారస్వామి గారు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్రకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, అటు డిప్యూటీ సీఎం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అక్కడ హాజరైతే వైసీపీ ఇక్కడ సిపిఎం ముసుగులో వచ్చి చేస్తున్నటువంటి ఒక రాజ్యాంతం ఏంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే మేడం. డివిఎస్ గారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఒకనొక వ్యక్తి సార్ నారా లోకేష్ గారిని అడుగుతున్నటువంటి ఒకటి మీకు వినిపిస్తాను. ఎంతటి దారుణమైనట్టు మాటలు మాట్లాడుతున్నారంటే, అంటే వైసీపీ ముసుగులో ఉన్న వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు అనేది ఒకసారి మీకు వీడియో కూడా వేయండి. అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని, అదా మా బాధ్యత? నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే, విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మంచి చనిపోయాడు కాదు కదా. అక్కడే విధానం అండి ఇది. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి? వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఇంకెక్కువ వస్తుంది, దాన్ని కుడిచ్చమంట లేదు. మేము ఇంకోటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలకు ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చిన, నా ఒక నిమిషం నేను ఇవ్వాల్సిన అవసరం కూడా, ఆయన పోరాడి తెచ్చిన, అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధం. సో మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్ద కర్మైన తర్వాత కుటుంబాలు మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. We understand that commitment. సో విన్నారు కదా సార్. సో ఇంత స్పష్టంగా నారా లోకేష్ గారు చెప్తుంటే, ఇంకో పక్క వైసీపీ శవరాజకీయాలు చేస్తూ వస్తుంది. మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా అన్నట్టు మాట్లాడుతున్నటువంటి వైఖరి కూడా మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు సార్? వైజాగ్ స్టీల్ ప్లాంట్లో దుర్ఘటన బాధాకరం. ఇదేంటి, బాధిత కుటుంబాలకి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అండగా ఉంటున్నాయి. ఇన్సిడెంటు 4 గంటలకు జరిగింది. 10 గంటలకల్లా కేంద్ర మంత్రి వచ్చేసారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి కుమారస్వామి కేవలం 6 గంటల్లో ఘటనా స్థలానికి వచ్చాడు. మొత్తం అంతా పర్యవేక్షించాడు. అటు క్షతగాత్రులకి అత్యున్నత వైద్య చికిత్స అందేలాగా చూశారు. అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, లేకపోతే శ్రీనివాస వర్మ, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, స్వామి, అరే హుటాహుటిన ఆ దుర్ఘటన స్థలాన్ని కమ్ముకోవటం, బాధిత కుటుంబాల్లో ఒక రకమైన భరోసా కల్పించటం. ఇవాళ కేంద్రం అండగా ఉంటుంది. ప్రధానమంత్రి కొంత ప్రకటించారు పరిహారం, యాజమాన్యం తరఫున కుమారస్వామి ప్రకటించారు 25 లక్షలు. ఇప్పుడు లోకేష్ ఇప్పుడు అక్కడ ఆ కుటుంబాలను పరామర్శిస్తూ, మేమున్నాం, ధైర్యంగా ఉండండి, మీ బిడ్డలకు నాది భవిష్యత్తు భరోసా, అంటే పిల్లల చదువుల విషయంలో ఆందోళన పడద్దు. కుమారస్వామి గారు అసలు అవసరమైతే క్యాబినెట్లో మాట్లాడతా మొత్తం అందరికీ పర్మనెంట్ జాబ్స్, మృతుల కుటుంబాల్లో ఒకరికి అటు పర్మనెంట్ అయినా కాంట్రాక్ట్ అయినా సరే వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ ఇస్తామని. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ జాబ్స్ నేను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఇప్పిస్తానని అంత భరోసా ఇస్తే, ఇప్పుడు మీరు అన్నారు ఏది, ఇప్పుడు అదేదో వినిపించారు, అక్కడ ఉన్నది వచ్చింది కార్మిక సంఘాల, ఆ ముసుగులో వైసీపీ నాయకుల, ఆ సాక్షి రిపోర్టర్ వాళ్ళని రెచ్చగొట్టడం, అదేదో కెమెరాలు పెట్టడం, ఇలా మాట్లాడండి ఇలా మాట్లాడండి అని డైరెక్షన్ ఇవ్వటం, నవ్వుకోవడం. ఆ సాక్షి రిపోర్టర్ మీరు ఆ వీడియోలో కూడా చూడండి. అంటే ఇప్పుడు ఇవాళ మేము స్టీల్ ప్లాంట్ 14,500 కోట్లు ఇచ్చాం, లాభాల బాటలోకి తీసుకొచ్చాం. మా కమిట్మెంట్ అది, స్టీల్ ప్లాంట్ పట్ల మాకున్నటువంటి శ్రద్ధ అది అని చెప్పి ఆయన చెప్తుంటే మంత్రి లోకేష్, అందుకే అంతమంది చచ్చారంటారు. ఆ మాట అసలు ఎవరన్నా మానవత్వం ఉన్నాళ్ళు అనే మాటనా? అందుకే అంతమంది చచ్చారు. అక్కడే ఆ ఒక్క సెంటెన్స్లోనే వీళ్ళెంత కర్కోటకులు అర్థమైపోలా. అంటే ఇప్పుడు సందర్భంలో ఆ విధమైన పరుష పదజాలంతో మాట్లాడతారా? అంటే ఇప్పుడు మీరు అసలు తెరిపీయకుండా ఉంటే, అసలు ప్లాంట్ పనిచేయకుండా ఉంటే అసలు ఈ దుర్ఘటన జరిగేది కాదు, వీళ్ళందరూ బతికేవాళ్ళు. అంటే ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ తెరవకూడదు,
పని చేయకూడదు, లాభాల్లోకి రాకూడదు, ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వకూడదు. అక్కడే అర్థమైపోవటంలో అక్కడ ఉన్నటువంటి హిడెన్ ఎజెండా. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తాడంట. ఇందాక బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖలో జరిగిన ప్రమాదాలు జగన్ ప్రభుత్వం ఎలా స్పందించింది? ఇప్పుడు మనం చూసాం ఎల్జీ పాలిమర్స్ 15 మంది చనిపోయారు. ఆ రోజు 15 మంది చనిపోతే కనీసం బాధిత కుటుంబాల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా అతను ఫ్లైట్ దిగగానే ఎయిర్పోర్ట్కి ఎల్జీ పాలిమర్స్ ఓనర్ను పిలిపించుకున్నాడు. ఏంటి నువ్వు ఆయనతో మాట్లాడిన మాటలు? అంటే పాలకుడుగా నువ్వు ముందు అడ్రస్ చేయాల్సింది, వెళ్ళాల్సింది ఎక్కడికి? హాస్పిటల్కి వెళ్ళాలి, బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి. అది వదిలేసి పారిశ్రామికవేత్తని ఎయిర్పోర్ట్కి పిలిపించుకుని ఏం మాట్లాడుకున్నావు? ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాను, అసలు ఈ రోజు పెట్టించారా? అంటే 143 కోట్లు ఇవ్వాలా ఏది పాలిమర్స్ ఆ రోజు చేసిన హామీ ప్రకారం, కానీ ఇచ్చింది 30 కోట్లు. ఆ మిగతా 113 కోట్లు ఏమయ్యాయి? వైసీపీ ఖాతాలోకి వెళ్ళాయి అనుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఎల్జీ పాలిమర్స్ని ఒప్పించి ఒత్తిడి చేసి ఆ డబ్బంతా కట్టిస్తుంది. రేపో మాపో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పెట్టిస్తుంది. ఇక్కడ ఈ విశాఖలో దుర్ఘటనలు ఇవాళ కాదు, అక్కడ పారిశ్రామిక ప్రాంతాల్లో మనం చూసాం. అచ్యుతాపురం సజ్జలో కానీ, అటు ఫార్మా ఇండస్ట్రీల్లో కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 120 ప్రమాదాలు జరిగాయి. 120 మంది చనిపోయారు, ఒక 70 మంది క్షతగాత్రులయ్యారు. అంటే ప్రతి సంవత్సరం జగన్ హయాంలో దగ్గర 24 ప్రమాదాలు సంవత్సరానికి, 24 మంది చనిపోయారు. ఏంటి నీ బాధ్యత? ఈ విధంగా కేంద్ర మంత్రులను ఎప్పుడన్నా తీసుకొచ్చావా 6 గంటల్లో? ఈ విధంగా ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పించావా? 143 కోట్లు వాళ్ళు ప్రామిస్ చేసిన అమౌంటే తేలేకపోయావు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టించలేకపోయావు. రేపొద్దున నువ్వు వచ్చి ఏం మాట్లాడతావు? ఒకటే మాట అన్నాడు లోకేష్. మీరు వీడియో కనుక చూసినట్లయితే వెళ్తూ వెళ్తూ లాస్ట్ డైలాగ్ ఏమని చెప్పాడు? 90 డేస్ డే టు టైము గుర్తుపెట్టుకోండి, చేసి చూపిస్తా అన్నాడు. చేసి చూపిస్తా మేము అడ్డీ కమిట్మెంట్. ఏది బాధితుల పట్ల కానీ లేదు కార్మికుల పట్ల కానీ 14,500 కోట్లు 24 నెలల్లో తెచ్చారంటే స్టీల్ ప్లాంట్ నీ హయాంలో. 3 ఫర్నేసులు నీ హయాంలో, 2 ఫర్నేసులు అసలు మూసిపారేసావు, ఒక ఫర్నేస్ కూడా 56% PLF మీద నడిపావు. 1300 రోజుల్లో కార్మికులు ఆందోళన చేస్తుంటే కనీసం తొంగి చూడలా. ఎన్ని మాట విశాఖపట్నం వెళ్ళావు? అంటే వాళ్ళే చివరికి నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్నావని వస్తే స్టీల్ ప్లాంటా అది ఎక్కడ అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, స్టీల్ ప్లాంట్ ఎక్కడో తెలియదు. అసలు ఎల్వి సుబ్రహ్మణ్యం అయితే అసలు ఈయన కథ అంతా చెప్పాడు. ఏంటి, నేను 9 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను చూడలేదు. స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్లో క్యాపిటల్ పెడతానన్నాడు పెద్ద మనిషి, బిత్తరపోయాను. స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ ఏంటి, ఆ ల్యాండ్స్లో రాజధాని పెడతాననేసరికి దడుచుకున్నాను. అది కుదరదండి, అది తప్పు, అది పెట్టడానికి వీలు లేదు, నిబంధనలు ఒప్పుకోవాలంటే అప్పటి నుంచి నా మీద కచ్చ పెట్టాడు. ఆ ప్రవీణ్ ప్రకాష్ నా మీదకి ఎగదోశాడు. సిఎస్గా నన్ను తప్పించి నన్ను ఎక్కడో బాపట్లలో లూప్ లైన్ పోస్ట్లో పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చి మళ్ళీ ఏం రెచ్చగొడతాడు? ఇప్పుడు ఇవాళ చూశారు కదా మీరు ఆ సాక్షి డ్రామా. సో కనకదుర్గ గారు, వాస్తవానికి మీడియా పరిమితులేంటి, పరిధి ఏంటి అనేది కొన్ని ఉంటాయి. కానీ అవన్నీ కాకుండా రాజకీయ ముసుగులో ఒక పార్టీ కండో కప్పుకొని ఇలాంటి చేష్టలు ఏంటి? అక్కడికి వచ్చిన తర్వాత సాక్షికి సంబంధించినటువంటి ఒక మీడియా పర్సన్ తను అక్కడ తన సెల్ ఫోన్లో చిత్రీకరించడం, వారిని రెచ్చగొట్టడం, మైక్ వెనక్కి పెట్టుకొని మరి మీరు ఇది మాట్లాడండి అని చెప్పేసి అంటే
శవాలపై రాజకీయాలు చేయడమా అంటే ఏమంటారు దీన్ని? అండ్ వీళ్ళు కొత్తగా చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? బాబాయ్ సెవెంత్ చేయలే, తండ్రి సెవెంత్ చేయలే, అది వెనతో పెట్టిన విద్య ఆయనకి. అలాంటివేమి ఆయన బాధపడాడు, భలేవాళ్ళే. ఇవాళ నీ కుటుంబంలో జరగలేదు కదా అని లోకేష్ అంటే దాన్ని ఎట్లా అన్వయిస్తున్నారు వాళ్ళు? అంటే మాటను ఎలాగైనా తిప్పగలరు వాళ్ళు. అంటే ప్రజలకి మసిపూసి మారేడికాయ చేసి చూపించడంలో సిద్ధహస్తులు. సో ఇవాళ వాళ్ళ రిపోర్టర్స్ కూడా వాళ్ళు ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చారు, మీరు గమనించండి. లేకపోతే ఒక రిపోర్టర్ చేయాల్సిన పని ఏంటండి? రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం మామూలుగా యాజ్ ఎ రిపోర్టర్, వారు కానీ నేను కానీ ఏం చేసి ఉంటాం? వెళ్ళినప్పుడు అసలు ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, వీటన్నింటి మీద మనం సమగ్రంగా ఒక వివరాలు సేకరించి సరే నెక్స్ట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ, గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీటి మీద మనం దృష్టి పెడతాం. అది చిన్న సంఘటన అయినా పెద్ద సంఘటన అయినా మూలాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అది మానేసి ఈయన సెల్లో చిత్రీకరిస్తూ ఇది మైక్ వెనక్కి పెట్టుకుని నవ్వుతున్నాడు. అంత సీరియస్ విషయంలో నవ్వుతున్నాడంటేనే మీకు అర్థమైంది కదా, అతను ఒక ఎజెండాతో వచ్చాడు. అతను రిపోర్టింగ్ చేయడానికి రాలేదు, రెచ్చగొట్టడానికి వచ్చాడు. ఈ ప్రశ్నలు అడగండి, ఈ ప్రశ్నలు అడగండి, మీరు వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టండి అని అంటున్నాడంటే అక్కడ సజావుగా ఏది జరగకూడదు. ఇప్పుడు కార్మికులు ఎవరైతే చనిపోయారో ప్రమాదవశాత్తు వాళ్ళ కుటుంబాలకి లోకేష్ న్యాయం చేయకూడదు. ఇప్పుడు ఆ దృష్టితో అతను వచ్చాడు. అందుకని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వీళ్ళని రెచ్చగొట్టాడు అనుకోండి, వీళ్ళు వినలేదనుకోండి, అక్కడ మీకు ఫలవంతం కావు చర్చలు. అది వాళ్ళ అంటే అతనికి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవి అయ్యి ఉంటాయి. ఇప్పుడు లోకేష్కి పేరు వచ్చేస్తుంది కదా. అంటే ఇక్కడ ఒకవేళ కార్మికులకు న్యాయం జరిగితే అటు గతంలో జరిగినట్టు ఇందాక మన డివిఎస్ గారు చెప్తున్నట్టు దాదాపు 120 మంది చనిపోయినటువంటి వారందరికీ కూడా ఇవి గుర్తొస్తాయి. చూసావా లోకేష్ గారు జరిగిన ప్రమాదానికి ఇలా సెట్ చేశాడు, కానీ వైసీపీ గతంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ కావచ్చు మిగతావన్నిటికీ వాళ్ళకి ఏంటి అనే ప్రశ్న గుర్తొస్తుంది అనేదా ఇదంతా? అదొకటి. ప్లస్ ఇప్పుడు ఫర్దర్గా కూడా లోకేష్ హీరో అయిపోతాడు కదా. ఇప్పుడు సమస్య అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు హీరో కాలేదు, ఇప్పుడు హీరో కాలేడు కూడా. అది సమస్య అక్కడ. అందుకని నేను చేయలేంది లోకేష్ చేయటువంటి ఇక్కడ అవి కాదు కదా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావా అధికార పక్షంలో ఉన్నావా కాదండి, మనం ప్రతిసారి జగన్మోహన్ రెడ్డికి అదే చెప్తున్నాం. ఇప్పటికైనా కొంచెం ఒక రాజకీయ నాయకుడిలాగా ఆలోచించండి. కుట్రలు కుతంత్రాలు లేదు నాకేంటి. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డికి ఏం కలిసి వస్తుందండి, ఇప్పుడు ఇలా చేయించాడు ఆ రిపోర్టర్ చేత. వాట్ దే విల్ గెట్ అవుట్ ఆఫ్ దట్? రేపు వస్తాడు, వచ్చినప్పుడు ఇవన్నీ విజువల్స్ వేసారు అనుకుందాం, ఎక్కడ పెట్టుకుంటాడు మొహం? అది కాదు కదా. నువ్వు మారాలయ్యా, ఇంకా మారాలి. ఇలాగే ఉంటాను ఇలాగే చేస్తాను అంటే నువ్వు అసలు రాజకీయాల్లో ఉండకు. నీ అదేదో వ్యాపారాలో అవినీతిలో స్కామ్లో సంపాదించుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు రాజకీయంగా ఇంకా చేయబోయేది ఏం లేదు. రాష్ట్రాన్ని మ్యాక్సిమం నాశనం ఎంత చేయాలో అంత చేయగలిగావు, చేయించావు. వాట్ నెక్స్ట్? ఇప్పుడు నువ్వు నెక్స్ట్ వచ్చినా కూడా శ్మశానం చేస్తావు దాన్ని, అంతే. అంతకు మించి నువ్వు చేయబోయేది ఏం లేదు. ఇంకా నువ్వు కొత్తగా దోచేసుకోవటానికి అక్కడేం మిగలలేదు. కాబట్టి ఎందుకు ఇలా చేస్తావు? అసలు ఎంత అసహ్యంగా ఉందంటేనండి, సిగ్గుగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి మనం సిగ్గుపడుతున్నాం. ఏంటి ప్రజలకు ఇలాంటి దౌర్భాగ్యం కల్పించాడు, ఇలాంటి వ్యక్తిని వీళ్ళు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేశారా? ఇంకా అతను ఆశపడుతున్నాడంటే ఇంకా అమాయకులు ప్రజల్లో ఉన్నారా అంటే ఓటు వేస్తారేమో మనకి భయం. దానివల్ల మీకు నాకు కలిసి వచ్చేది ఏం లేదు, మనకేం వద్దు కూడా. మనకేం కావాలి? రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఆ సంకల్పం తప్ప ఇంకేదైనా ఉందా మనకి? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నిన్న సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు కాన్వర్సేషన్ చూడమనండి. ఒక సామాన్య వ్యక్తి ఎలా ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి ఇద్దరు. ఇతను ఏమి కోరుకోవాలి సత్యనారాయణ, తనకంటే ఏం అడగల, ఊరు గురించి అడిగాడు. ఈయన ఒక ముఖ్యమంత్రిగా కాకుండా మానవత్వంతో ముఖ్యమంత్రిగా కూడా అనుకోండి ఇల్లు కట్టించిస్తాడు, అతను అడగల. బట్ ఈయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంటే ఆయన వీళ్ళకేం కావాలి అనేది ఆయన ఆలోచించాలి. లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పనికిరారు. అతను వద్దన్నా కూడా లేదమ్మా నీకు కట్టించిస్తాం, 4 months టైం లిమిట్. నేను టైం ఎందుకు చెప్పానంటే ఇప్పుడు లోకేష్ 90 days అన్నారు కదా, చంద్రబాబు దగ్గర నుంచి వచ్చింది అది. నేను అందుకోసం చెప్తున్నా. ప్లస్ అంటే సత్యనారాయణ గారు ఒక మనిషిగా ఆయన ఎలా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి ఎలా ఇది చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. రేపు నువ్వు వచ్చినా కూడా
ఓకే ఈ ప్రభుత్వం చేస్తోంది, కేంద్రం చేస్తోంది, మేము కూడా మా వంతు సాయం చేస్తామని చెప్పు తప్ప వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదు, మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తారు, మీకు వెనకాల నేను అండగా ఉంటుంది. దేనికుంటావు అండగా దండగా? నువ్వేనో రూపాయి తీసి జేబులోంచి ఇస్తావా? ఇన్ని లక్షల కోట్లు తిన్నావు, నీ చేత్తో ఇంతవరకు ఒక రూపాయి నువ్వు ఎవరికైనా ఇవ్వగా నా కళ్ళతో నేను చూడలే. సొంత తల్లికే చెల్లికి ఇవ్వలేను వీళ్ళందరికీ ఏమిస్తాడు? కనీసం అంటే ఫోటోల కోసమైనా నేను అనేది, పోజుల కోసమైనా ఓ రూపాయి తీసి జేబులోంచి ఇవ్వలేదు అంటున్నా. కాబట్టి రేపు పరువు పోగొట్టుకోకు. మీరు ఈ మాటను నాకు ఒకటి గుర్తొచ్చింది. అమరవీరులు ఒకళ్ళు ఎవరో మరణించినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన డబ్బులు ఇచ్చాడు. అంత పెద్ద సంబంధించి వెళ్తే 500 రూపాయల నోటు తీసుకొచ్చి దాంట్లో వేసాడు. ఒక అమరవీరుడికి ఆయన ఇచ్చినటువంటి ఒక డబ్బు. 500 పక్కన ఎవడిచ్చాడు బాబా? పక్క ఆయన దగ్గర అంతే ఉంటుంది, ఆయన సొంతం కూడా అయి ఉండదు అది. అందుకని 500 వేయగలిగాడు. ఆ ఇచ్చిన వాడికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. సో డివిఎస్ గారు 2019 నుంచి 24 దాకా మీరు చెప్పారు గతంలో ఇన్ని సంఘటనలు జరిగాయి, ఇంతమంది మరణించారని చెప్పేసి. కానీ వాస్తవానికి హుటాహుటిని మీరు అన్నట్టు కరెక్ట్గా 6 గంటల్లో కేంద్ర మంత్రి వచ్చేసారు. కుమారస్వామి గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి చాలామంది మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అధికారులు, మంత్రులు, డిప్యూటీ సీఎం అందరూ కూడా అక్కడ వెళ్ళి వాలిపోతే ఇలాగ మనం చేయలేదేందా అని చెప్పేసి అది సిగ్గుపడకుండా, అంటే ఏంటి సిగ్గుకు అర్థం అంటారా? అది వైసీపీ వాళ్ళు అడగారు. సో ఏంటి అనేది కూడా అర్థం కాకుండా వాళ్ళు మరి ఇంత దౌర్భాగ్యంగా, వాస్తవానికి అన్నమయ్యకి సంబంధించిన అక్కడ కావచ్చు, లేకపోతే ఎల్జీ పాలిమర్స్ కావచ్చు, ఇలా ఏదైతే అచ్యుతకు సంబంధించిన సెస్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి బాధితులని పలకరించారా, పరామర్శించారా అంటే ఏం చెప్తారు? ఒక ఇదే కాదు, కచ్చులూరు అనే బోటు ప్రమాదం జరిగింది. దగ్గర ఒక 55 మంది చనిపోయారు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ బాధిత కుటుంబాలకు? కనీసం పరామర్శించాడా? మీరు అన్నట్టుగా అన్నమయ్య ప్రాజెక్ట్ సజీవ సమాధి. అసలు ఆ ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం వైసీపీ నాయకులు. అక్కడ ఆ నదిలో తవ్వినటువంటి ఆ ఇసుక అక్రమ తవ్వకాలు మొత్తం అదంతా కూడా ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దానివల్ల ఒక 40 మంది చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శించకుండా, వాళ్ళకి న్యాయం చేయకుండా. సరే అప్పుడైనా టమాటాలు, ఆలుగడ్డలు ఏదో అప్పుడైనా ఇచ్చారు వైసీపీ వాళ్ళు, అప్పుడే అప్పుడు అవి తర్వాత పాల ప్యాకెట్లు సంబంధించి అతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దుర్ఘటనలు, అప్పటి జగన్ ప్రభుత్వం స్పందించిన తీరు, ఇప్పుడు ఈ 2 ఏళ్లలో అడపాదడప ఎక్కడన్నా ఈ విధమైన ఇటువంటి దుర్ఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? ఇది కదా ఇవాళ చర్చ. ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళు కార్మిక సంఘాల వాళ్ళేనా? వైసీపీ నాయకులే కార్మిక సంఘాల ముసుగులో అక్కడికి రావడం, సాక్షి రిపోర్టర్ అతన్ని రెచ్చగొట్టడం, ఉసిగొల్పడం. మేము ఈ స్టీల్ ప్లాంట్ నిలబెట్టాము, మాకున్న కమిట్మెంట్ ఇది, 15,000 కోట్లు అటు కేంద్రం ఇచ్చింది, ఒక 12,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఒక 3,000 కోట్లు. ఇవాళ ఈ ప్యాకేజీ మేము ఇప్పించాము, అదే మా కమిట్మెంట్ అని ఆయన చెప్తుంటే లోకేష్, అందుకే ఇంతమంది చచ్చారంటాడు. మనిషేనా పశువా? అందుకే ఇంతమంది చచ్చారు అనే మాట అనేవాడు మనిషి కాదు, పశువే ఆ మాట అంటారు. ఆ మాటగా ఆయన పాపం బాధపడ్డాడు. ఎవరు? లోకేష్. ఏమన్నాడు? మీరు అలా మాట్లాడకూడదు, ఇది మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదనా ఇలా మాట్లాడుతున్నారు, మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదనా ఇలా మాట్లాడుతున్నారు అనేసరికి దాన్ని కట్ చేసి గుడివాడ అమర్నాథ్ ఆపండి ఏదో వాయిస్ ఓవర్ ఇస్తాడు. ఈ మాట లోకేష్ అంటాడా? ఇప్పుడు లోకేష్ ఆ మాట అనడానికి ముందు అతను ఏమన్నాడు? అసలు ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏదన్నా ఇంత విపత్తు వచ్చి దుర్ఘటన జరిగి ఇంతమంది చనిపోతే ఈ పదాలు ఎవరన్నా గతంలో ప్రయోగించారా? ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 120 మంది చనిపోయినప్పుడు 24 ప్రమాదాల్లో జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉంది? ఆ ప్రభుత్వం లేకపోతే బొత్స సత్యనారాయణ, ఈ గుడివాడ అమర్నాథ్, కన్నబాబు మంత్రులుగా మీ స్పందన ఏంటి? అప్పటి కేంద్ర మంత్రులు మీరు ఏమైనా తీసుకురాగలిగారా? విశాఖపట్నం ఏమైనా పరిహారం ఇప్పించగలిగారా? అరే 143 కోట్లు ఎల్జీ పాలిమర్స్ ప్రకటించడం ఏంటి? 30 కోట్లు తెప్పించడం ఏంటి? అక్కడే ఆ యాజమాన్యంతో జగన్ ప్రభుత్వం ఎంత కుమ్మక్కైందో అర్థమైపోవట్లా.
సార్ ఇదే ఇష్యూలో ఏదైతే అప్పుడు జరిగినటువంటి సంఘటన పైన స్పందించినందుకు వయసు కూడా చూడకుండా రంగనాయకంలో గారిని ఆవిడని ఎట్లా అరెస్ట్ చేశారనే సంగతి మనం ఒకసారి చర్చించుకోవాలి సార్. రంగనాయకమ్మ ఎల్జీ పాలిమర్స్ ఆ బాధితులకు న్యాయం జరగలేదని వాళ్ళు ఎవరో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ నేను ఫార్వర్డ్ చేశాను. ఇంకా అంతే, సిఐడి గుంటూరు కార్యాలయానికి పిలిపించటం, నరకం చూపించారు. ఎంత మొత్తం బిజినెస్ వృద్ధురాలు, ఆమె వయసు ఎంత, దగ్గర దగ్గర మరి 65 ఏళ్ళు మహిళ. ఆమె హోటల్ మూసేసుకుని హైదరాబాద్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఇక్కడ ఇది మనం చూడాల్సింది ఏంటి, స్టీల్ ప్లాంట్ ఈ రోజు కూడా ఇచ్చాడు హామీ. పవన్ కళ్యాణ్ అయినా సరే, లోకేష్ అయినా, శ్రీనివాస వర్మ అయినా, కుమారస్వామి అయినా ఏమని చెప్పారు, 3 సభ్యులు ఎక్స్పర్ట్స్తో కమిటీ వేశారు. ఇప్పుడు వస్తుంది ఆ కమిటీ కూడా, ఎక్స్పర్ట్స్ కమిటీ అక్కడికి వస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఈ లిక్విడ్ మెటల్ స్టీల్ ఇదేంటి, ఇది పక్క నుంచి రాలేదు, ఇది అక్కడ లీక్ కాలేదు, అది పైనుంచి కక్కింది. ఓకే, బ్లాస్ట్ అయింది. అసలు పైనుంచి అసలు ఎలా కక్కింది ఏంటి, అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ స్టీల్ ప్లాంట్లోనూ ఇలాంటి ప్రమాదం జరగలేదు. ఇవాళ అధ్యయనం చేయాలి, ఆ కమిటీ రిపోర్ట్ రావాలి, ఆ తర్వాత ఇంకా చర్యలు ఉంటాయి. ఇప్పటికిప్పుడు మృతుల కుటుంబాల్లో 25 లక్షలు పడిపోయాయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో. క్షతగాత్రుల కుటుంబాల బ్యాంక్ అకౌంట్స్లో 10 లక్షలు పడిపోయినాయి నిన్న. ఏది 24 గంటలు కాకుండానే. అతను కాంట్రాక్ట్ ఉద్యోగి అయినా వాళ్ళ ఇంట్లో బిడ్డకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తానన్నాడు. నేను మాట్లాడుకుంటా క్యాబినెట్లో అన్నాడు కుమారస్వామి. వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ అటు కేంద్రంలో అయినా ఇటు రాష్ట్రంలో అయినా వాళ్ళకున్న నిబద్ధత అడుగడుగున వాళ్ళు దాన్ని చూపించారు. అత్యున్నత వైద్య చికిత్స అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చి ఏం చేస్తాడు, గతంలో మేము అసలుకి కలవలేదని చెప్పి అంటే చెప్తాను. రెచ్చగొట్టడానికి తప్ప ఇప్పుడు బాధితులకి న్యాయం జరుగుతుందా లేదా, బ్రహ్మాండంగా ప్రభుత్వం యొక్క స్పందన ఎలా ఉంది, ఇది వదిలేసి ఇందులో రాజకీయ లాభాలు, అది 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 కాదు. ఇది రాజకీయం చేసే సమయం కాదు. చేతనైతే మీ పార్టీ తరఫున మృతి చెందిన 9 కుటుంబాలకి తలా 25 లక్షలు అనౌన్స్ చేయండి, తలా 10 లక్షలు ఇవ్వండి, 1 లక్ష రూపాయలు కనీసం. అది వదిలేసి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఆ రోజు మనం చూసాం, ఇసుక కార్మికులు 200 మంది సూసైడ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ విధానాలు, ఇసుకంతా ఇతర రాష్ట్రాలకి అక్రమ రవాణా చేస్తుంటే సెల్ఫీ వీడియోలు, ఆ తాపీ వాళ్ళు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఇటు ఉపాధి లేదు, కూలీ లేదు, అన్నా క్యాంటీన్లు మూసేశాడు, తినటానికి తిండి లేదు, సూసైడ్ చేసి చచ్చిపోతున్నా అని చెప్పి సెల్ఫీ వీడియోలు వదిలితే చంద్రబాబు ఒక దీక్ష తీసుకున్నాడు. అది అపోజిషన్ లీడర్గా ఇసుక దీక్ష అని పెట్టి వాళ్ళ పార్టీ తరఫున చనిపోయిన కుటుంబాలకి తలా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అటు తెలుగుదేశం అయినా ఇటు జనసేన అయినా పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. ఒక రాజకీయ పార్టీ సామాజిక బాధ్యత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా రాజకీయ పార్టీ అయితే దాని సోషల్ రెస్పాన్సిబిలిటీగా బాధిత కుటుంబాలకు మేము ఎంత ఇస్తున్నాం అసలు ఇవాళ ప్రకటించాలి సార్ ఈ పార్టీకి. అడిగాడు ఆ మాట కూడా లోకేష్. ఎక్కడున్నాడు మీ 11 టీం కెప్టెన్ అన్నాడు. 11 టీం కెప్టెన్ ఎక్కడున్నాడు, ఇంతవరకు ఎందుకు రాలేదు? సార్ ఇంట్లో ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది చెందాల్సింది ఏంటంటే, ఇందాక మేడం కూడా ఉంది, ఏంటి ఏమన్నారు, వెన్నతో పెట్టిన విద్యను ఏదన్నారు. వెన్న కాదు, జగన్మోహన్ రెడ్డికి వెన్న కాదు, ఏంటి శవంతో పెట్టిన విద్య, లేకపోతే రక్తంతో పెట్టిన విద్య అన్నమాట. సో కనకదుర్గ గారు, అయితే వాస్తవానికి ఇంత శవ రాజకీయాలు చేస్తూ కనీసం ఇప్పుడు డివిఎస్ గారు చెప్తున్నారు, కనీసం పరిహారం అయితే మీరు ప్రకటించాలి వాళ్ళ పార్టీ తరఫున. గతంలో ఎప్పుడన్నా సరే ఇలా జరిగిందా, ప్రకటించాడా, ఇచ్చాడా అని చెప్పి చూసుకుంటే, అంతకుముందు ఏదో తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఇదే రకంగా 50 లక్షలు అని చెప్పేసి 1 crore ఇస్తానని ఇంకా ఆలోచిస్తున్నారు సార్, వాళ్ళు కమిటీ వేశారు. దాని తర్వాత బుడమేరుకు సంబంధించి కూడా జరిగింది అదే. బుడమేరు కూడా అక్కడ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు అడిగితే మేము అందరికి చర్చించుకుంటున్నాం ఎవరికి ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి అడిగి, తర్వాత పాల ప్యాకెట్లు తెచ్చాం, 5 తెచ్చాం, 5 తెచ్చాయో మాట్లాడుతున్నాడు. సో ఎంతో మంది నిజంగా ఎన్నో, అంటే ప్రమాదవశాస్తు చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువే,
వీళ్ళు హింస పెడితే చనిపోయిన వాళ్ళు సంఖ్య ఎక్కువ. వాస్తవానికి అటు ఇసుకకు సంబంధించినటువంటి యొక్క కార్మికులు కావచ్చు, లేదా అటు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కంప్లీట్ మద్యం సంబంధించి మద్యం అయితే దాదాపు 30,000 పైచీలకు. అదే విధంగా చూసుకుంటే అమర్నాథ్ గౌడ్ మా అక్కని ఏడిపించొద్దు అంటే పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. కనీసం బీసీకి సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తా అంటే అక్కడ కూడా ఏమీ చేయాల. సో ఇంత దారుణాతి దారుణం చేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అండ్ టీం రేపు వచ్చి ఏం మాట్లాడతారంటే ఏం చెప్తారు? మీరు ఇంకా కొత్తగా ఏం మాట్లాడతాడని అడిగితే నేను ఏం చెప్తానండి. ఇప్పుడు లోకేష్ చెప్పింది ఏది చేయడం చెప్తాడు. అసలు వీళ్ళు ఎందుకు చేశారని అడిగినా మనం ఆశ్చర్యపోకర్లా. ఇందాక అన్నాడుగా అసలు మీరు ప్యాకేజ్ ఎందుకు తెచ్చారు, ఎందుకు తెరిపించారు? ఇప్పుడు అసలు మీరు ప్యాకేజ్ తేవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటే, అంటే కుటుంబాలన్నీ రోడ్డున పడి ఏడవాలా? అంటే ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు బాగుపడకూడదు, గంజాయి తాగి వాళ్ళు రోడ్డున పడి ఏడ్చి మీకు వాళ్ళ నెత్తురు మీకు ఇవ్వాలి, మీకు అవసరమైనప్పుడు ఒక ఓటు వేయాలి, అంతే తప్ప వాళ్ళు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేసుకోకూడదు, ఇలా ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు చేయకూడదు. అంటే ఏంటి అసలు? ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అర్థమై ఉంటాడు ఈ వాటికి. రేపు వచ్చి ఏం మాట్లాడతాడు? అసలు ఆ 14,000 కోట్లు ఎందుకు తెచ్చారు, నేను అసలు రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నాను, దానికి అడ్డుపడ్డారు, అందుకే ఇలా జరిగింది అంటాడు. అన్నా మనం ఆశ్చర్యపోకర్లా. ఆ శాపమే తగిలింది, అందుకే ఇంతమంది చనిపోయారన్నా అంటాడు. మీరు ఆశ్చర్యం అస్సలు పోకండి. అంటే జగన్మోహన్ రెడ్డికి డబ్బు తప్ప మెదడులో ఇంకేం ఉండదు. మీరు ఇందాక సార్ అన్నట్టుగా అసలు ఈ పాటికి వాళ్ళకి పరిహారం ప్రకటించాలి. వాళ్ళు ఒక రాజకీయ పార్టీ అయితే వాళ్ళ సామాజిక బాధ్యతగా వాళ్ళు చెయ్యాలి. అది కాకుండా ఇలా మాట్లాడిచ్చాడంటే ఆ మాట్లాడిన వాడు ఎవడు? అతను నిజంగా అతను ఎవరు? సంఘాల నాయకుడేనా? ఉద్యోగ సంఘాల నాయకుడా? లేదు వీళ్ళు ఏమైనా ఏర్పాటు చేసిన బయట వ్యక్త? ఎందుకంటే ఒక ఉద్యోగ సంఘ నాయకుడు నాకు తెలిసి అట్లా మాట్లాడరు. వాళ్ళు కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడతారు, ఒక నిబద్ధతతో పనిచేస్తారు. అంటే అవతల బాధితుల పక్షాన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. మీరు 14,000 కోట్లు ఎందుకు తెచ్చారు, మీరు ఎందుకు తెరిచారు అంటేనే అతను అసలు ఉద్యోగ సంఘ నాయకుడు కాదు. అంతే కదా? ఉద్యోగ సంఘ నాయకుడు ఏం కోరుకుంటాడు? ఫ్యాక్టరీ తెరవాలి, పనులు జరగాలి, మాకు ఉద్యోగాలు రావాలి, మా పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు ఎక్కడైనా. సో ఇతను అలా కోరుకోవట్లేదు, ఇది మూతపడిపోవాలి, వీళ్ళందరూ చచ్చిపోయారని ఆనందపడుతున్నాడా? మనకు అర్థం కావట్లే. అంటే ఇది నా మాట కాదు, అక్కడ మనకి ఆ సిచ్యువేషన్ బట్టి మనకు అనిపిస్తున్న మాట. అంటే ఆకలితో చనిపోయినా పర్లేదు కానీ మీరు అభివృద్ధి చేసి చంపొద్దని. ఎగ్జాక్ట్లీ. మీరు ఇలా తెరిచేస్తే ఎట్లా? మీరు 14,000 కోట్లు అందులో మీరు కేంద్రం నుంచి తీసుకురాగలిగారు, మీరు పెట్టగలిగారు, ఇవాళ పనులు జరుగుతున్నాయి. ఇదేదో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఇది. ఇలాంటివి మనం ఎదురు చూడమండి, వీటిని ఆకస్మిక సంఘటనలు అంటారు. అందుకే యాక్సిడెంట్ అంటే ఏంటి? ఊహించకుండా జరిగేవి ఇవన్నీ. ఇది అందులోంచి పడిపోయింది ఇట్లా మీద. అది ఎవడైనా ఊహిస్తాడా? ఇప్పుడు ఈ లైటు పేలిపోయి నా మొహమే పడుతుందని నేను అనుకుంటాను. అసలు ఒక ఎగ్జాంపుల్కి చెప్పిన తప్పులేదు. అట్లాగా అంత వేడిది పడిపోయేసరికి అది అసలు అనూహ్యంగా జరిగిన సంఘటన. దానికి మనం ఒక మనిషిగా స్పందించాలి. అది మానేసి లోకేష్ అన్నదానికి దాన్ని వక్రీకరించి నాకు ఆశ్చర్యం వేస్తోంది. మీరు అసలు శవాల మీద పేలాలు కాదు, మరి ఇంకా ఏం తీసుకుంటారో ఏమి, వాళ్ళ నుదుటి మీద ఒక కాయిన్ పెడతారు. ఆ కాయిన్ కూడా ఏరుకునే రకాలేమో నాకు తెలియదు. చాలా అసహ్యంగా ఉందండి. అసలు ఇలాంటి సంఘటనలు జరిగాక అసలు ఈ రకంగా వైసీపీ స్పందించడం అనేది, దీన్ని మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలి ముందు. ఎందుకంటే అసలు ఇలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు, ఇలాంటి వాటి మీద మాట్లాడాలి. బీఆర్ఎస్ కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ తప్పు లేదండి. ఒక మంచి పనికి ఎంత సపోర్ట్ చేయాలనుకుంటామో, ఒక చెడు జరిగినప్పుడు ఆ పార్టీని వెలివేయడం అనేది చాలా అత్యంత ఆవశ్యకమని నేను అనుకుంటున్నా. సో ఫైనల్గా డివిఎస్ గారు, మనం చూసుకుంటే కార్మికులు ఒక పక్క ప్రాణాలు కోల్పోయి ఇంకొక దగ్గర ఉంటే, ఈ శవ రాజకీయాలు చేస్తూ మరో పక్క నిజంగా ప్రజల్లో ఏ కొంచెం అయినా సరే వైసీపీకి ఇలా చేయడం వల్ల మద్దతు ఏమైనా లభించిందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ వాళ్ళందరూ లొకేషన్ అడుగుతుంది ఏంటంటే, ఇప్పటికప్పుడు మీరు ప్రకటించండి, ఎక్స్గ్రేషియా ప్రకటించండి అంటే, ఇప్పుడు యాక్చువల్గా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించమని మీరు అడుగుతున్నారు. వాళ్ళల్లో కొంతమందికి 1,50,00,000 వస్తుంది. ఏం చేయాలి? వద్దా? ఆ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సార్, వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళకి బుర్రలేదు సార్. మీరు అన్నట్టుగా ఆయన పర్మనెంట్ ఉద్యోగం ఇస్తానంటుంటే దాన్ని కూడా అడ్డుకుంటున్నారు. అది నా బాధ. అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా వాళ్ళకి 1.5 crore వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుందో వాళ్ళకి తర్వాత.
కోటిన్నర వచ్చే కార్మికుడికి ₹1,00,00,000 ఇవ్వమంటారా? కుదించమంటారా? అది బుద్ధి లేని వాళ్ళు చేసే పని. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉంటారు, కాంట్రాక్ట్ కార్మికులు, వాళ్ళకి 50 లక్షలు వస్తుంది అనుకుంటా. దాన్ని ₹1,00,00,000 ఎలా పెంచాలనేది వాళ్ళు ఆలోచిస్తుంటే ఇప్పటికిప్పుడు ప్రకటన అని అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీ వస్తోంది 4 గంటలకి. వాళ్ళన్నీ చూస్తారు అసలు ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటి, వాళ్ళు ఏదో అంటున్నారు ఇన్ఫీరియర్ అల్యూమినియం అది కలపడంలో మరి సమపాళ్లలో కలపలేదా, అల్యూమినియం ఏమన్నా నాణ్యత లేనిది కలిపారా, వాటన్నిటిపైన శాస్త్రవేత్తలు ఆ వచ్చే ఎక్స్పర్ట్స్ వాళ్ళ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఇన్ని రోజుల లోపు ఆ నివేదిక వస్తుంది. అది సైంటిఫిక్గా జరగాల్సింది జరుగుద్ది. ఈ లోపు బాధిత కుటుంబాలను ఎలా ఆదుకుందాం, పిల్లల చదువులేంటి, వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు ఏంటి, వాటి గురించి ఆయన మాట్లాడుతుంటే, వాళ్ళని ఊరడిస్తుంటే, ధైర్యం నింపుతుంటే అందుకే ఇంతమంది చచ్చారంటాడా? అంటే మీరు ప్లాంట్ తెరిపీయకుండా ఉంటే, మీరు ఆ ప్యాకేజ్ తేకుండా ఉంటే ఈ యాక్సిడెంట్ జరిగేది కాదు, ఇంతమంది చచ్చేవాళ్ళు కాదంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ మీద రోజుకు యాక్సిడెంట్ జరుగుతుంది. అసలు ఆ చంద్రబాబు ఔటర్ రింగ్ రోడ్ వేయకుండా ఉంటే పోయేది, ఈ ప్రమాదాలు జరిగే కాదు అని అంటారా? అంటే ఏదన్నా అసలు మాట్లాడేదానికి సెన్స్ ఉందా? మూర్ఖులు అనుకోవాలా? అసలు ఈ పార్టీయే ఒక మూర్ఖుల పార్టీయా?